హాయ్ నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ సింగర్ ఉన్నారండి. సూపర్ సింగర్ స్టేజ్ ని హడలెత్తిన మన మధురి హేమంత్ గారు ఉన్నారు. बातें अब जो नई रातें बिताऊं तेरे संग जाके क्यों वही सारे सवेरे हो पूरे हम तेरे पीछे गाते हम भागे हम जागे है आधी रातों में भी हम गा के सलाए अब क्या करेगा दिल है तेरे पीछे हम. వాయిస్ ఇంత మాధుర్యంగా ఉండడానికి రహస్యం ఏంటిదో ఇప్పుడు హేమంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టేజ్ మీద చూసాం హేమంత్ గారిని, ఇప్పుడు మా స్టూడియోలో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని కూడా నేను కలవడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఓ థ్యాంక్ యూ. ఓకే, చూస్తే సూపర్ సింగర్, మంచి కంటెస్టెంట్, మంచి సాంగ్స్ పాడి మంచి మంచి అందరిని, అంటే అది గెలిచామా లేదు పక్కన పెట్టేస్తే అందరి అభిమానాలు పొందారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్లీ చాలా ఆనందంగా ఉంది నాకు. అంటే బికాజ్ నేను ఎప్పుడు అనుకోలేదు అలాంటి పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాను అని. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ అందులో నేను దాని తర్వాత చాలా ప్రేమ, చాలా ఆప్యాయత, చాలా సపోర్ట్ నాకు దొరకడం, ఇట్ ఫీల్స్ రియలీ హ్యాపీ టు మీ. ఓకే, అది రావడం సూపర్ సింగర్ కి ట్రై చేయడం, సెలెక్ట్ కావడం, మళ్ళీ ఇంత పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎలా ట్రై చేశారు ఫస్ట్ సూపర్ సింగర్ ని? అది ఇప్పటికే చెప్పబోలని సార్లు చెప్పుకుంటానేమో. ఇట్స్ అ రియలీ ఫనీ స్టోరీ బేసికలీ. అంటే నేనేంటి అంటే నేను ఎప్పుడు అంతలా ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్కడికి. నేను ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ బేసికలీ. కానీ కలిసి మెలిస్తే మాత్రం నేను చాలా ఎక్కువ మాట్లాడతాను, సోది మాట్లాడుతూనే ఉంటాను నేను. సో బేసికలీ ఏంటి అంటే సూపర్ సింగర్స్ది నాకు అసలు తెలియదు ఆడిషన్స్ గురించి ఏంటి అని తెలియదు. మాకు ఫస్ట్ మా అమ్మగారు కాల్ చేసి చెప్పారు, అరే ఆడిషన్ జరుగుతుందిరా వెళ్ళరా అని. నేను సర్లే వెళ్దాంలే అని చెప్పి అలా వెళ్ళాను. వెళ్ళగానే చాలా మంది అక్కడ, ఆ క్రౌడ్ బాగుంటుంది, చాలా మంది బాబోయ్. అండ్ అందులోని వైజాగ్ ఒకటే కాదు కదా, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, బోర్డులు. సో అందులోని 3 ఆడిషన్స్ జరిగాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఆడిషన్స్ నేను యాక్చువల్గా నా సొంత పాటలు రాసి పాడి మ్యూజిక్ చేస్తాను. సో నేను నా పాటలు పాడాను. నేను పాడితే వాళ్ళు చాలా మెచ్చుకున్నారు అవి. దాని తర్వాత ఇంకో 2-3 మెలడీ సాంగ్స్ పాడాను నేను. అంటే నేను యూజువల్లీ ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎప్పుడు పాడలేదు. సూపర్ సింగర్స్కి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్. సో అలా నేను మెలడీ సాంగ్స్ పాడాను అండ్ దే లైక్డ్ ఇట్. కానీ ఆఫ్టర్ దాట్ ద థర్డ్ ఆడిషన్ కేమ్. థర్డ్ ఆడిషన్ వాజ్ లైక్ 9ంటికి అయితే 8:30కి వెళ్ళిపోయి కూర్చున్నాను నేను ఒక్కడనే. 9 ఎవరు రాలేదు. 9:30 అవుతుంది. నా ఇప్పుడు అలా అదేదో ఉద్యమంలో వచ్చారు మనుషులు. వస్తే అమ్మ బాబోయ్ అని అనుకునే టైంకి అందరూ తెలుసు, నేను ఒక్కడే ఎవరికి ఏమీ తెలియదు. వాళ్ళు ఆల్రెడీ తిరిగి ఉన్నారు, వచ్చేస్తారు. అంటే అందరూ ఎక్కడి నుంచో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు. నేను హేమంత్ మాత్రం ఆడిషన్స్ కి ఫ్రెష్ బాయ్. అయ్యో అదే అనుకోవాలి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి, అంటే బేసికలీ ఏంటంటే నాకు అంతలాగా నేను తెలుగు పాటలు నాకు లిరిక్స్ గుర్తుండవు. సో అదే టైంలో వాట్ హ్యాపెండ్ వాజ్, పక్కన ఇట్ సైడ్ చూస్తేమో అనుకుంటూ ఒక ఆవిడ, ఇట్ సైడ్ చూస్తాం అనుకుంటూ ఒక అబ్బాయి. అయిపోయింది మనకి ఎందుకులే అని చెప్పి అలా కూర్చున్నాను. నా ఆడిషన్ వచ్చింది. అందరు ఆడిషన్స్ ఏమో గంటల దాకా అవుతున్నాయి. నేను వెళ్ళాను. వెళ్ళగానే నన్ను పాడమన్నారు. ఏం పాట పాడతావు అంటే మెలడీ సాంగ్ పాడతాను కుంకుమలా. అంటే అది ఎలాగో పాడవు కదా, ఆరాధ్య పాడు అని అన్నారు. అయితే సరే అని చెప్పి ఆరాధ్య పాడాను కొంచెం. దాని తర్వాత ఏదైనా మాస్ సాంగ్ ఏదైనా ట్రై చేయనంటే దారి చూడు దుమ్ము చూడు అని పాడాను. ఆల్ వెంట్ వెల్, అంతే. థ్యాంక్ యూ అండ్ యూ కెన్ గో అని అయిపోయింది. 10-15 నిమిషాల్లో అయిపోయింది. గంటలు పోతున్నారు, నా దగ్గర 10 నిమిషాలనే అయిపోయింది. నాకు అప్పటికే అర్థమైపోయింది. అమ్మకి కాల్ చేసి, అమ్మ సర్లే పాడేసర్లే అమ్మ అని చెప్పాను. బట్ ఆఫ్టర్ దాట్ ఫ్యూ డేస్ ఐ గెట్ అ కాల్. నాకు దట్ మీరు ఇలా సెలెక్ట్ అయ్యారండి అని చెప్పగానే ఒక్కసారికి అసలు నిజమేనా ఈ కాల్? సూపర్. సో అలా అంటే అక్కడ ఏం అర్థం చేసుకున్నారు మీరు చెప్పండి, గంటలు పోయిన వాళ్ళకి మీకు? అయ్యో లేదండి, వాళ్ళందరూ వాళ్ళంటే నా దృష్టిలో వాళ్ళందరూ దిగ్గజులే. దానిలో మీరు ఇంకా దిగ్గజులు. అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు చాలు, అందుకోసం మీకు ఒక 10-15 minutes లో ఉడగొట్టేది. ఈ అబ్బాయి సూటబుల్, ఇక వేరే ట్రయల్స్ అవసరం లేదని పంపించేసారు. అయ్యో లేదండి, కానీ వాళ్ళు అందరూ చాలా బాగా పాడారు. ఓకే, అందరినీ మెచ్చుకోవాలి. మీకు లిరిక్స్ గుర్తుండవు కదా మోస్ట్లీ? ఇన్స్టాలో కూడా సాంగ్ రైటర్ అని పెట్టుకున్నారు. అంటే నా ఓన్ సాంగ్స్ నేను
నాకు బాగానే గుర్తుంటాయి. లిరిక్ అని పెట్టుకోలేదు ఎందుకని. అమ్మో అందుకని. అదే అదే. ఓకే. సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? సంగీతం నేను నేర్చుకోలేదండి. నేను ఇంకా నేర్చుకుంటే ఇంకా భూమి మొత్తం బద్దలైపోయాడు. కానీ లేదు, సంగీతం నేర్చుకుంటాను ఇప్పుడు. నేనేంటంటే అండి, నేను సంగీతం జ్ఞానం లేదు నాకు అంతలాగా. కానీ చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ చాలా ఎక్కువ. పాటలు, మ్యూజిక్ వినడం, సాంగ్స్ వినడం. సో అలా పాటలు రాయడం. దాని తర్వాత నేను చిన్నప్పుడు తబలా నేర్చుకున్నాను నేను. సో అక్కడి నుంచి మేబీ ఆ జ్ఞానం వచ్చింది అనుకోవచ్చు. పేరెంట్స్ సపోర్ట్ చేసేవారండి చిన్నప్పుడు? చాలా గ్రేట్ అండి, చాలా ఎక్కువ సపోర్ట్ చేసేవారు. మా అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు అన్నిట్లోకి ఎక్కువ వచ్చింది ఆ ఫ్రీడమ్. సూపర్. దట్ నువ్వు ఏం చేయాలన్నా కూడా చెయ్యి లైఫ్లో. ఓకే, సో ఇది ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. అచ్చా. చిన్నప్పటి ఏ స్టాండర్డ్ చల్లి స్టార్ట్ చేశారు మీరు రాయడం, సాంగ్స్ రాయడం? నా 10వ తరగతి అండి. 10వ తరగతి. నా 10వ తరగతిలో నేను అంటే హిందీ సాంగ్స్ రాసేవాడిని నేను. అచ్చా. కానీ నేను ఇక్కడ ఏంటంటే నేను పెరిగిందంతా రాజస్థాన్ నేను యాక్చువల్గా. ఓకే. సో నా 10వ తరగతి, నా 12వ తరగతి దాకా అక్కడే చదివాను నేను. కానీ మాకెప్పుడు ఆ కనెక్షన్ ఉంది వైజాగ్తో. అచ్చా. సో నేను కాలేజ్ ఇక్కడికి వచ్చి చేశాను వైజాగ్లో. ఇబ్బంది కాలేదా మళ్ళీ 10th వరకు అక్కడ చదివి ఇక్కడ వైజాగ్? అయ్యో దానికి ఏంటండి. అక్కడ ఏ సబ్జెక్ట్ ఉండేది? హిందీయేనా? అక్కడ హిందీ. అక్కడ అస్సలు అంటే తెలుగు మాట్లాడడం వచ్చి నాకు రాయడం. సో అదే నేను ఇక్కడ వచ్చాను. కాలేజ్లో వచ్చిన తర్వాత మై థర్డ్ ఇయర్లో నేను పాటలు రాయడం మొదలెట్టాను తెలుగులో. సో అలా తెలుగు కంపోజిషన్స్ చేస్తూ ఆ తెలుగు చిన్న ఫీలింగ్ ఉంది, ఆ మహత్యం ఉంది. ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దాట్. ఓకే. ఫస్ట్ హిందీలో ఏం సాంగ్స్ రాసేవారు? లవ్ సాంగ్సా లేకుంటే? అంటే ఫస్ట్ లో లవ్ సాంగ్స్ ఒకటి అండ్ సెల్ఫ్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్. ఒక పాడతారా మా కోసం? ఎవరిని ఊహించుకొని రాసేది లవ్ సాంగ్స్? 10th క్లాస్ గర్ల్సా లేకుంటే బయట సరౌండింగ్? నన్ను మీరు చూడాల్సిందండి. 10th క్లాస్ లో అని చెప్పి ఇలా ఉండేవాడిని నేను. ఓకే. నాకు అమ్మాయిలు కాదు కదా, అబ్బాయిలు. అంటే నేను రాసిన మొదటి పాట తేరే పీछे हम అని. बातें अब जो नई रातें बिताऊं तेरे संग जाके क्यों वही सारे सवेरे हो पूरे हम तेरे पीछे गाते, हम भागे हम जागे है आधी रातों में भी हम गा के सल्लाए, अब क्या करेगा दिल है तेरे पीछे हम దిల్ క్యా కరేగా. ఓకే, సూపర్. అండ్ చూస్తే కనుక ఇప్పుడు మీకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది కదా, ఫస్ట్ సాంగ్ ఏది పాడారు ఇక్కడ సూపర్ సింగర్ లో? మీకు ఎలా ప్రాక్టీస్ చేయించారు? ఎన్ని సాంగ్స్ ఇచ్చారు? దాని వెనకాల కూడా ఒక ఫనీ స్టోరీ ఉందండి. ఓకే, అన్ని మీకు ఫన్నీ స్టోరీ అంటే నేను అంటే మీకు రిసీవింగ్ ఫన్నీ ఉంటదేమో, లేకపోతే సిచువేషన్ అట్లా క్రియేట్ అయిపోతుంది? నాకు సిచువేషన్ సీరియస్ గా నేను ఫనీ చేసేసుకునే రకం. అచ్చా. సో టు బి ట్రూ, నాకు యాక్చువల్గా ఫస్ట్ పాట నేను చెప్పాను కదా, నేను మెలడీస్ ఎప్పుడు మ్యాక్సిమం, సో నేను మ్యాక్సిమం ఇచ్చింది మెలడీస్, కానీ నాకు వాళ్ళు ఇచ్చారు పాట. వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ పాట నాకు అనిరుద్ధ్ గారిది గుండెల్లోన. ఆ పాట చూడగానే అమ్మ బాబోయ్ పాడగలనా, బికాజ్ నేను అస్సలు ఫాస్ట్ బీట్ ట్రై చేయలేదు ఈ రోజు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ హ్యాపీ యాజ్ వెల్. ఎందుకు అని అంటే అనిరుద్ధ్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఫస్ట్ సాంగ్ పాడడమే అనేది. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్ అనిరుద్ధ్ గారు పాట పాడాను నేను అని, గుండెల్లోన. ఓకే, సో ఆ పాట ప్రాక్టీస్ చేసి ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఓకే, ఇంకా నెక్స్ట్ డే షూట్ అనగా ఐ వాజ్ లైక్ కుమ్మేద్దాం ఇంకా అని చెప్పి ఉన్నాను. నెక్స్ట్ డే వెళ్ళేసరికి గొంతుపోయింది. ఎందుకు అంటే అది డిసెంబర్ లో షూట్. అది డిసెంబర్ లో షూట్, చాలా చలి హైదరాబాద్ లో. ఆ చలిలో గొంతు పోయింది. నాదనే కాదు, చాలా మంది సింగర్స్ కి ఫీవర్, జలుబు. మేము ప్రతి షూట్ అలాగే మేము జలుబు జ్వరాలతోనే చేసాము మేము. సో ఎవ్రీబడి ఐ హ్యావ్ టు గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో అలా వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి బాబోయ్ ఏం పాడతాను ఇంకా అన్నట్టు ఉంటే, I have to thank my mentors for that. మా మెంటర్స్ గారు శివన్య, శ్రీకాంత్ అన్య, తేజస్విని గారు, సౌమ్య గారు. వాళ్ళు దేవర్ లైక్, అరే నువ్వు మంచిగా పాడినా చెడ్డగా పాడినా ఇట్ డజంట్ మ్యాటర్ నౌ, నువ్వు నీలా పాడు, బాగా పాడు, దట్స్ ఇట్. ఓకే, భయపడవు జస్ట్. సో ఆ మోటివేషన్ అన్నది చిన్న ఇట్ ఫీల్స్ లైక్ సంథింగ్ ఎల్స్. సో నాకేంటంటే నాకు ప్రతి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, కొంచెం అంటే నేను పాడినప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ఎవ్రీబడి స్మైలింగ్, కొంచెం నవ్వుతూ.
సో నేను పాట పాడుతూ ఏదో అలా ఆ టైంలో ఏ మైకేల్ జాక్సన్ వచ్చాడో అవునా, స్టేజ్ మీద అదే అయిపోతుంది మీకు. పాట కొంతమంది కాన్సన్ట్రేషన్ పాటలో ఉంటుంది, మీరేమో స్టెప్స్ మీద కవర్ చేసేస్తుంటారు. అంటే అది నాకేంటంటే ఐ ఫీల్ కాన్ఫిడెంట్ వెన్ ఐఎమ్ నేను ఎంజాయ్ చేస్తూ పాడాను అనుకోండి పాట, ఐ ఫీల్ హ్యాపీ. ఎంజాయ్ మీతో పాటు అందరినీ కూడా డ్యాన్స్ చేయండి రా అన్నట్టు ఉంటుంది పాడేటప్పుడు, ఉట్టికి ఎందుకు కూర్చున్నారు అన్నట్టు. కానీ సూపర్ అండి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డ్యాన్స్ మీద ఉందంటే అది ఒక డిఫరెంట్ హ్యాబిట్, అది ఎవరికి రాదు చాలా వరకు. కొందరు నిలబడి ఇట్లే పాడుతుంటారు. అంటే నేను పాడేటప్పుడు పక్కన వాళ్ళు ఆనందంగా ఫీల్ అవ్వాలి. దే యూస్ టు అది నెగటివ్ అయినా పాజిటివ్ గా పాడినా నేను పక్కన వాళ్ళు ఆనందంగా ఒక చిన్న ఎంజాయ్మెంట్ తో చూడాలి అన్న చిన్న ఇది నాది. అవును. సో అలా